పెళ్ళైపోయిన మగాన్ని పెళ్లి చేసుకోవడం, దానికి ఒక ప్రేమ అని పేరు పెట్టుకోవడం, ఇట్లాంటి మిస్ఇంటర్ప్రిటేషన్స్ ఎందుకు జరుగుతున్నాయి అని అంటే ఇది నార్మల్ ఫీలింగ్ కాదు, అలా అని ఇది ప్రేమ కాదు. సింపుల్గా చెప్పాలి అని అంటే ఇది ఒక సర్టెన్ సైకలాజికల్ నీడ్స్, ఇల్యూషన్స్, ఎమోషనల్ హంగరు, ఈ కాంబినేషన్ వల్ల ఈ సిచ్యువేషన్ అనేది ఏర్పడుతుంది. ఆల్రెడీ మ్యారీడ్ మెన్ అంటే ఏంటి, అన్అవైలబుల్ అని అర్థం. హ్యూమన్ బ్రెయిన్కి ఒక విషయం మనకు దొరకట్లేదు అని అంటే దాని వాల్యూ అన్యాచురల్గానే పెరిగిపోతుంది. దాన్ని ఫోర్బిడెన్ ఫ్రూట్ ఎఫెక్ట్ అంటారు. అంటే దొరకని వాడు డబల్ అట్రాక్ట్ అవుతాడు అని అర్థం. పెళ్ళైన మగవాళ్ళంటే ఎమోషనల్లీ మెచ్యూర్ ఉంటారు, ఫినాన్షియల్లీ స్టెబిలిటీ ఉంటారు, రెస్పాన్సిబిలిటీతో ఉంటారు, కామన్ కంపోజ్డ్గా ఉంటారు, లిజనింగ్ స్కిల్స్ ఉంటాయి, సాఫ్ట్గా మాట్లాడతారు, కాన్ఫిడెంట్గా మాట్లాడతారు, పేషెన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. పెళ్ళైపోయిందా అయినా పర్వాలేదు అని విమెన్ బ్రెయిన్కి ఒక సేఫ్టీ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఆల్రెడీ ఎమోషనల్లీ స్టార్వ్డ్ ఉన్న ఉమెన్కి కొంచెం అటెన్షన్ చూపించినా, కొంచెం సపోర్ట్ చేసినా, కొంచెం ఎఫెక్షన్ చూపించినా త్వరగా అటాచ్ అయిపోతారు. అక్కడ నుండి అసలైన కథ స్టార్ట్ అవుతుంది. వీళ్ళెందుకు నా జీవితంలో లేరు, వీళ్ళెందుకు నా జీవితంలోకి నేను తీసుకురాకూడదు, ఆ మనిషి స్పెషల్ కాకపోయినప్పటికీ ఈవిడ ఇక్కడ ఎమోషనల్లీ స్టార్వేషన్లో ఉన్నారు కాబట్టి అతనే ఇంకా పర్ఫెక్ట్ హస్బెండ్ మెటీరియల్ అనుకుంటారు. అక్కడ నుండే ప్రజెంట్ ఉన్న రిలేషన్షిప్లో కానీ ఆ పార్ట్నర్లో కానీ ఫ్లాస్ అనేవి వెతకడం స్టార్ట్ చేస్తారు. బ్యాలెన్స్డ్ పర్స్పెక్టివ్స్ అనేవి తీసేసి ప్రతి చిన్నదానికి గొడవలు పడ్డం, అన్నింటికి కంపారిజన్ బయాస్డ్ పోవడం జరుగుతూ ఉంటుంది. అసలు ఎందుకు ఈ రిలేషన్షిప్లో ఉన్నాము అని అవతల వాళ్ళని ఇరిటేట్ చేస్తారు, వీళ్ళు ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. వాళ్ళ పర్స్పెక్టివ్ ప్రకారం వాళ్ళు చాలా కాన్షియస్గా, చాలా జాగ్రత్తగా ఈ డెసిషన్ తీసుకున్నాము అనుకుంటున్నారు, కానీ అది ప్రాపర్ డెసిషన్ కాదు అని కొన్ని రోజులైన తర్వాత తెలుస్తుంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇట్లాంటి రూట్ వెళ్తున్నారు అంటే వాళ్ళని ఆపి క్లియర్గా చెప్పండి, ఇది లవ్ కాదురా బాబు, ఇట్స్ ఎ ప్యూర్ కాంబినేషన్ ఆఫ్ అన్మెట్ నీడ్స్ అని, ప్రొజెక్షన్ అని, ఐడియలైజేషన్ అని, ఈగో అని, డిపెండెన్సీ అని, ఫోర్బిడెన్ అట్రాక్షన్ అని క్లియర్గా చెప్పి ఒక రాంగ్ మిస్టేక్ చేయకుండా ఆపండి.